మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే 155 గ్రామ పంచాయతీలకు గాను 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మహబూబాబాద్, కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల్లోని 8 గ్రామాలు నారాయణపురం, క్యాంపుదండ, చంద్రుతండ, రెడ్యాల, సికింద్రాబాద్ తండ, పాత తండ, రాము తండ, పార్వతమ్మగూడెం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 6 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా కాగా 2 గ్రామాల్లో భరాసా బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ధృవపత్రాలను అందించి ప్రతిజ్ఞ చేయించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం ఏకగ్రీవమైన అభ్యర్థులు సంబరాలు చేసుకోవడానికి పోలీసులు అనుమతించలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రతి గ్రామంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నానికి సహకరించిన పెన్నం శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు కేసర్ రెడ్డి గారికి మరియు రెడ్డియాల గ్రామ ప్రజలకు అందరికీ మరియు నా తోటి వార్డు మెంబర్లు సర్పంచ్ గారికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము గతంలో పెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పరుగులు పెట్టించిండు. అదేవిధంగా వారి సహకారంతో మేము కూడా మా కమిటీ మొత్తం అభివృద్ధి పదంలో గ్రామాన్ని నడిపిస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు సికింద్రాబాదు రెడ్యాల గ్రామ పంచాయతీ ప్రజలు ముఖ్యంగా నాయకత్వం ఆ గ్రామ పంచాయతీ ఇక్కడ గ్రామ పంచాయతీ నాయకత్వం ఒక సమన్వయంతో పెద్దలు కేఎస్ఎన్ రెడ్డి గారు ఒక చొరవ తీసుకొని ఇది ఈ అవకాశం అందరం ఉపయోగించుకోవాలి, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సరే చాలా తారతమ్యాలు ఉన్నా కూడా అందరూ ఒక తాటి మీదకి వచ్చి నిలబడ్డ క్యాండిడేట్లు ఎస్పెషల్లీ వాళ్ళకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే సికింద్రాబాద్ తండ నుంచి మన రవి గారు కావచ్చు, మంగిలాలు, మన వీరన్న యువకుడు సమాజానికి సేవ చేయాలని ఓ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిండు. సరే ఈ అవకాశం ఒక్కసారికి ఈ 2 ఊళ్ళ మధ్యలో సమస్య ఇది. ఈ ఒక్కసారికి మనందరం పెద్ద మనసుతోటి ఒకటి కావాలనే ఉద్దేశంతో అందరం కూడా తను కూడా సహకరించినందుకు అతనికి ధన్యవాదాలు. అలాగే రెడ్డియాల సికింద్రాబాద్ అనేది ఉమ్మడి గ్రామ పంచాయతీలు వేరైనాక ఈ తారతమ్యాలు ఎక్కువ పెరుగుతాయి అనేది అనిపించింది నాకు. దాన్ని మంచి చొరవ తీసుకొని కేఎస్ఎన్ రెడ్డి గారు, నేను అందరం ఒక తాటి మీదకి వచ్చి ఇక్కడ రెడ్డియాల గ్రామస్తులు, గ్రామ నాయకత్వం, సికింద్రాబాదు గ్రామ నాయకత్వం అందరూ కూడా 2 పార్టీలు కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇవాళ ఒక శుభదినం. ఈ ఊరికి గత 50-60 ఏళ్ళకెళ్ళి ఏదో ఇక్కడ నేనంటే నేను అనే దాన్ని కాకుండా అభివృద్ధి వైపు చూద్దాం. మనందరం ఇంకా మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. మొదటగా ఈ రెడ్డియాల ఉమ్మడి గ్రామ పంచాయతీల సికింద్రాబాద్ తండని కావచ్చు, రెడ్డియాలను కావచ్చు ఇంకా పైమెట్టుకు తీసుకుపోవాలి ఈ జిల్లాల అనే సంకల్పంతో తను చాలా చొరవ తీసుకొని నేను అటు నాయకత్వాన్ని కూడా 2 తీర్ల మేము సమన్వయం పరుచుకొని ఇలా చాలా ఒక 2 వార్డులలో కొద్దిగా చిన్న తారతమ్యాలు ఉన్నాయి, అవి కూడా మేము సమస్య తీర్చుకొని ఈ ప్రజలకు ఇక్కడకు సందేశం ఇవ్వాలి, ఈ జిల్లాకు మిగతా గ్రామ పంచాయతీలకు ఒక ఆదర్శంగా ఇవ్వాలని చెప్పేసి